హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ చింత చిగురు పచ్చిరొయ్యలు. చింత చిగురులో ఎన్నో పోషకాలు ఉండే ఈ చింత చిగురుతో పప్పు, రోటి పచ్చడి, చేపలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కర్రీ స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు, చింత చిగురిని ఇలా 2 చేతుల మయంకి పెట్టి ఇలా నలిపితే ఈ ఇళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆకు మాత్రం పొడిగా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే కూరకు రెడీ అయిపోతుంది చింత చిగురు. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, షాజీరా, ఆవాలు వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే బాండీలో పచ్చిరొయ్యలు వేసుకుని లైట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్న పాన్లో ఈ పచ్చిరొయ్యలు వేసేసుకుని తగినంత కారం, ఒక హాఫ్ స్పూన్ మటుకే వేసుకోవాలి. గరం మసాలా, ఎక్కువ గరం మసాలా వేసుకుంటే అంత టేస్ట్ బాగుండదు. సరిపడినంత కారం వేసుకుని చింత చిగురు కూడా వేసేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది ఇలా మగ్గించుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉంది, మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ పోసి ఉడికించుకోవాలి. దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుంటే చింత చిగురు పచ్చిరొయ్యలు రెడీ. ఎంతో టేస్ట్గా ఉండే చింత చిగురు పచ్చిరొయ్యలు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్